కేసీఆర్ ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కుక్కలా తిరుగుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజలకు తాను కాపలా కుక్కలాగే ఉంటానంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా ఎజెండా అంతా అభివృద్ధి, మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం. మీ లెక్క అక్రమ మార్గాల ద్వారా, అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక బొచ్చు కుక్కలే తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. పల్లరాజు రెడ్డి బొచ్చు కుక్క లాంటి వాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడు. అవును, నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ, స్టేషన్ గన్పూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగుంటా ఖచ్చితంగా. అదే విధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు, 16 నెలల్లో ఎట్లా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసద్దడానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడడానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా.